जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। अच्छी फील्ड हरीश रेड्डी के द्वारा अच्छी कोशिश पाटिल भी आ रहे होंगे। सत्यपूर्ण म्यूनसिपल कमिश्नर अभी कुछ लम्हों में आएंगे, उनके साथ देशी पाटिल सरपंच गैप ढूंढने में सफल। 18 रन 7 खिलाड़ी कटका दिया जाता कि फील्ड गेंद हवा में नीचे फील्डर भरत मुजराज के द्वारा आसान था कैच। गब्बर के द्वारा गब्बर शेर की तरह ये बल्लेबाजी और गेंदबाजी करते हैं भरत मुजराज। गेंद हवा में जरूर देख रहा है नीचे फील्डर। 5वां झटका कमल त्रिपाठी के द्वारा ये कैच। ఆహ్వానాన్ని మన్నించి జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సార్ గారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సార్, అదేవిధంగా ఏఈ గారు మరి యొక్క గ్రౌండ్కి విచ్చేసి ఈరోజు ఏదైతే ఇప్పుడు గెలుపొందిన క్రీడాకారులకు మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమానం ఇవ్వబోతున్నారు. మరి వారి రాకతోని మాకు చాలా ఆనందకరమైన విషయం సార్. మరి ఇక్కడ క్రీడాకారులను మరి ఇక్కడ ఉన్నటువంటి యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి గౌరవనీయులు కీజర్ అఫ్ఐ గారు మరి ప్రతి సంవత్సరం కూడా తన సొంత ఖర్చులతోని మరి యొక్క క్రీడా ప్రాంగణంలో ఏదైతే సంక్రాంతి సెలవు పర్వదినాలను పురస్కరించుకొని వాళ్ళ యువత చెడు మార్గంగా వెళ్లకుండా మరి ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఆన్లైన్ గేమ్లకు కానీ ఇతరత్ర పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వస్తువులతోని కొన్ని రకాల క్రీడలను అలవాటు పడ్డారు. దానికి మూలంగా చాలా పశు పక్షాదులకు కూడా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటినన్నింటినీ కూడా రూపుమాపాలనే ఒక చిన్న తన నుండి ఒక ఆలోచనతోని మరి ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తుంటారు. ఇది దాదాపుగా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా తన సొంత ఖర్చులతోని మరి ఈ గడ్డ మీద పుట్టిన తన ఇక్కడ ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తుంటారు. దాదాపుగా గత 7-8 సంవత్సరాల నుండి కూడా మరి ఇవి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. మరి యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి తమరు ఇక్కడికి విచ్చేసినందుకు మా కీజరాపై గోల్డ్ కప్ तरफ నుండి స్వాగతం, సుస్వాగతం. आज के 144 रन जो कि धुआंधार बल्लेबाज मैं धर्मेंद्र पटेल से गुजारिश करता हूं, धर्मेश पाटिल आप आकर इस टूर्नामेंट के बारे में अपना कीमती ओपिनियन दें। ये टूर्नामेंट आपको कैसा लगा और यहाँ का माहौल, यहाँ का मैदान कैसा था, उसके बारे में आप चैनल पास करें। मैं पिछले तीन बार हो गए मुझे यहाँ आते हुए। बहुत अच्छा टूर्नामेंट है और काफ़ी रन्स बनते हैं और यहाँ खेल के अच्छा लगता है। क्रिकेटिंग माहौल अच्छा है, लोग आके आते हैं मैच देखने। इससे अच्छा प्लेयर को और क्या चाहिए। आप जब बल्लेबाजी कर रहे थे तो एक और विकेट गिर रहे थे, आप एकदम जुड़े थे, आपको कैसा लगा उस टाइम? कितना टारगेट आप अग्रेसिव होंगे या कितने टारगेट पे आप सीमित होंगे? ऐसा टारगेट का सोचा नहीं था क्योंकि हमको स्टार्ट अच्छा मिल गया था। इतना पता था कि ये विकेट ही ऐसा है कि रुकेंगे तो रन बनते हैं, तो बस वही चीज़ दिमाग में रही। हमारा मैदान का माहौल और हमारे मैदान की आउटफील्ड इनफील्ड आपको कैसी लगी? बहुत ही शानदार। जितनी तारीफ की जाए कमेटी की उतना कम है। काफ़ी मेहनत करते हैं वो लोग, इसीलिए इस टूर्नामेंट में बड़े बड़े प्लेयर्स आते हैं खेलने। सर थैंक यू सर, ऐसे टूर्नामेंट आप कराते रहिए, हम लोग आते रहेंगे खेलने। जी हाँ, बहुत बहुत धन्यवाद। मैं टाउन प्लानिंग ऑफिसर से मैं गुजारिश करता हूँ कि वो भी अपने कीमती 2 अल्फाज का है। शांत कुमार जी आप यहाँ सर। ఇక్కడ విచ్చేసిన అందరూ ఆడియన్స్ కానీ ఇక్కడ ఉన్న వారందరూ కానీ ఈ కీజర్ ఆఫర్ అయినా నేను 4వ అనుకుంటాను. ఇప్పటికి ఆల్రెడీ 3 అయిపోయినాయి, 4th వన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కీజర్ ఆఫర్ అనేది 4th అనేది ఇప్పుడు దాకా 3 అయితే అయ్యాయి, 4th వన్ కూడా సక్సెస్ఫుల్గా చేద్దాము. ఇక్కడ నా ప్రజలు కూడా చాలా మంచోళ్ళు, మన క్రికెట్ని చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి 3 అయ్యాయి, 4th వన్ కూడా అవుతుంది మనకి. సో ఇక్కడ ఉన్న ప్రజల ఆశీస్సులతోటి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ
ఫైనల్ కూడా అవుతుంది, చాలా మంచి పెద్ద కప్ పెడుతున్నారు. సో అందరు సపోర్టు అందరు కలిసి ఉంటే మనం మంచి చేసుకోవచ్చు. ఇది ఇంకా దీన్ని ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, డే నైట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇంకా మనకు కావాలనుకుంటే ప్రైజ్ మనీ అనేది ఇప్పుడు ఇంత ఉంది, తర్వాత ఇంకా పెద్దగా పెంచుకోవచ్చు. ఇది మన స్టేట్లోనే ఇంకా పెద్దగా చేసచ్చు. ఓకే వెంకటేశం సార్, మీ యొక్క శాఖ సహకారం మాకు చాలా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సాగాలని కోరుకుంటూ మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాం. अभी अभी हमारे बीच जनाब मोहम्मद शेट्टी पाटिल साहब सरपंच गुंजेटी तशरीफ लाते हैं। मैं उनसे गुजारिश करता हूँ कि वो सीधा मंच पर आए। వెంకటేశం साहब से गुजारिश करते हैं कि वो बात करें। గుడ్ ఈవినింగ్ అందరికీ. జైరాబాద్ పట్టణంలో ఇంత మంచి క్రికెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి కిజరీ అభి గారికి ఇది ఒక చాలా అభినందకరం. ఇక్కడ ఉన్న నగరవాసులందరికీ ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇలా బాగారెడ్డి స్టేడియంలో గొప్ప అనుభవం కలిగిస్తుంది. థ్యాంక్ యూ. अभी मैं जनाब मोहम्मद शेट्टी पाटिल से गुजारिश करता हूँ कि वो तुझे भाई डायनामिक सरपंच मोहम्मद शेट्टी पाटिल साहब से मैं गुजारिश करता हूँ कि वो आकर अपने चंद अल्फाज कहें। కిజరీ అఫై వరల్డ్ కప్ 4వ సంవత్సరం ఇది. ఇందులో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు కామెంటర్ అబ్దుల్లా గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా యొక్క తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఇక్కడికి వచ్చేసిన కమిషనర్ గారికి మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి మరియు ఏఈ గారికి అండ్ పత్రికా మిత్రులకి మరియు ఇతర విభాగాలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఇరువురు ప్లేయర్స్ అండ్ వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక చివరగా మన ముఖ్య అతిథిగా అయినటువంటి సత్యప్రణవ్ సార్ గ్రూప్ 1 ఆఫీసర్ గారిని టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాం. సార్, మీ యొక్క సహకారం మాకు చాలా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సాగాలి. మీరు మా జిల్లాకు కలెక్టర్ అయి రావాలని కూడా మా ఆకాంక్ష. కిజరీ అఫై మరియు మా తరఫు నుంచి మేము కోరుతున్నాం సార్. భవిష్యత్తులో మీరు కలెక్టర్ మరియు ప్రభుత్వ విభాగంలో చీఫ్ సెక్రటరీ కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. కిజరీ అఫై వరల్డ్ కప్కి చేసిన క్రీడాకారులకి, ప్రేక్షకులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన కమిటీ మెంబర్స్ అందరికీ స్వాగతం. ఈ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్లో చాలా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ స్పోర్టింగ్ నేచర్, స్పోర్టింగ్ స్పిరిట్, టీమ్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కటి గ్రౌండ్లోనే బిల్డ్ అవుతుంది. ఎంత క్లాస్ రూమ్స్లో ఎన్ని చెప్పినా, ఎట్లా చేయాలని చెప్పినా, గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎలా టీమ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు గెలిచిన డాలీ సీసీకి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇట్లానే స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి ఎటువంటి రాంగ్ సైడ్ వెళ్ళకుండా యువత అందరూ కూడా సరైన మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్. ఇప్పుడు భూమాత शेट्टी పాటిల్ గారిని ఆర్గనైజర్ మసూద్ గారు శాల్వా మరియు పూలమాలతో సత్కరించాలని కోరుతున్నాం. రాములు నేత తమరు ముందుకు రావాలి. इधर पलट के डाल భూమాత शेट्टी పాటిల్ గారికి శాల్వా మరియు మేమంటూ పూలమాలతో సత్యప్రణవ్ మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ शेट्टी పాటిల్ గారిని సత్కరిస్తున్నారు. ఇటీవలే మంచి మెజార్టీ ఘన విజయం సాధించిన शेट्टी పాటిల్ గారు భవిష్యత్తులో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. గెస్ట్ ఆఫ్ ఆనర్ ట్రోఫీ కూడా ముగ్గురు సార్ తమరి ద్వారా ఇచ్చేయాలి. ఇప్పుడు సత్యప్రణవ్ సార్ గారిని రాములు నేత
మరియు సయ్యద్ మహబూబ్ ఇద్దరు ఈ టోర్నమెంట్కి బాధ్యులు. వారు ఇరువురు కలిసి పూలమాల మరియు షారుతో మహబూబ్ మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ ట్రోఫీ కూడా ప్రదానం చేసి కూర్చున్నాం. ఇప్పుడు ధర్మేష్ పటేల్కు సత్య ప్రణవ్ సార్ మరియు బొమ్మ దేశెట్టి పాటిల్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 1000 రూపాయలు క్యాష్ మరియు ట్రోఫీని ప్రదానం చేయాల్సిన కూర్చున్నాం సార్. इधर इधर पलट के स्वाई ఇప్పుడు धर्मेश पाटिल को सत्य प्रणव साहब और देशेटी पाटिल जी के हाथों से मैन ऑफ द मैच ट्रॉफी 1000 रुपए की नगद राशि प्राप्त होती हुई. मेरा नंबर भी जाता ना पिन बोला मैं कर रहा हूँ अभी. 10,000 रुपए की राशि हमारे म्यूनसिपल कमिश्नर सत्य प्रणव सर के हाथों से. नहीं मैं 10,000 मार के वो दे रहा अभी सत्य प्रणव सर के हाथों से 10,000 रुपए की भी राशि प्राप्त हुई. धन्यवाद. 144 रन बनाए थे. हूँ फोटो वो बताओ एक बार सर के हाथ में. अरे भाई ఫోటో టైమ్స్ రామలలిత గారు సమర్పించుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి కిజరాపై గోల్డ్ కప్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా ఏఈ గారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి మా కిజరాపై క్రికెట్ క్లబ్ తరపు నుండి స్వాగతం, సుస్వాగతం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.